నమస్కారం, నేను మీ శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. తనను నమ్మిన వారి ఆపదలను తొలగించే ఆపద ముక్కులవాడు. నీవే దిక్కు అన్నవారికి అనాథ రక్షకుడు. తన భక్తుల భక్తికి అతి శీఘ్రంగా ప్రసన్నమయ్యే ప్రసన్న వెంకటేశ్వరులు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా బలభద్రపురం గ్రామంలో భక్తులకు దర్శనమిస్తాడు ఆ శ్రీనివాసుడు. ఈ ఆలయం సప్తవార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని అంటున్నారు భక్తులు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని తూర్పు తిరుమలగా పిలుచుకుంటారు భక్తులు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో 2000వ సంవత్సరంలో గ్రామస్తులంతా కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల వారి ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 2010వ సంవత్సరంలో విజయవాడకు చెందిన గురువమ్మ గారు అనే మహిళ ఈ ప్రాంతానికి వచ్చి గ్రామ పెద్దలతో సమావేశమై వెంకటేశ్వర స్వామి వారు తన స్వప్నంలో కనిపించి తనకు బలభద్రపురం గ్రామంలో స్థలం కలదని అచట ఆలయం నిర్మించవలసిందిగా కోరినట్లు తెలిపారు. ఆలయం నిర్మించడానికి ముందు శ్రీలక్ష్మి గణపతి హోమం జరిపించినట్లయితే స్థలానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని గ్రామ పెద్దలకు వివరించారు. గురువమ్మగారి ప్రోద్బలంతో గ్రామ పెద్దలు గ్రామస్తుల సహకారంతో 5 రోజుల పాటు లక్ష్మీ గణపతి హోమం జరిపించారు. తరువాత గ్రామ పెద్దల సమక్షంలో మల్లడుగు గంగారెడ్డి గారిని చైర్మన్గా మరో 18 మందిని సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇంతటి భారీ ఆలయ నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ పడక కుర్చీలో పడుకున్న మల్లెడి గంగారెడ్డి గారి స్వప్నంలో ఎదురుగా ఎవరో నిలబడి, నేను ఉన్నాను, ధైర్యంగా ముందుండి ఆలయాన్ని మొదలు పెట్టండి, వెనక నుండి నడిపిస్తాను అని పలికేసరికి ఒక్కసారిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఎవరూ లేరు. తన కలలో కనిపించింది స్వామివారే అని అర్థం చేసుకుని
2012 ఏప్రిల్ 14వ తేదీ శనివారం తెల్లవారుజామున 4:32 స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రమందు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణం ప్రారంభించిన 2 సంవత్సరాల 20 రోజుల స్వల్పకాల వ్యవధిలో ఆలయాన్ని నిర్మించారు. 2014 మే నెల 5వ తారీఖున ఉదయం 9:52 విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించడమైనది. అప్పటి నుండి తూర్పు తిరుమలగా పిలువబడుతూ ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయంలో స్వామివారి ఎత్తు 9 అడుగుల 2 అంగుళాలు. తిరుమల వలె స్వామివారు దీపారాధన వెలుగుల్లో మాత్రమే దర్శనమిస్తారు. ఆలయ గోపురం ఎత్తు 81 అడుగులు, ధ్వజస్తంభం ఎత్తు 79 అడుగులు. కొమరిపాలెం గ్రామానికి చెందిన కొల్లి రాఘవ గారి ఆధ్వర్యంలో శిల్పాలన్నీ ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా రూపొందించారు. సుమారు 5 కోట్ల వ్యయంతో ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయానికి పశ్చిమ వాయువుల్లో గోశాల కూడా నిర్వహిస్తున్నారు. త్వరలోనే అందరి సహకారంతో వేద పాఠశాల కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం
బలభద్రపురం గ్రామం. ఇక్కడ స్వామివారి ఇక్కడ వెలిసి ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతోంది. ఇక్కడ ఊరిలో ఉన్నటువంటి జనాలకి స్వామివారి కళ్ళలో కనబడి ఇక్కడ దేవాలయం కట్టమని ఆదేశించడంతో స్వామివారి దేవాలయాన్ని ఇక్కడ 18 మంది సభ్యులతో సహకారంతో, అలాగే గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు అందరి సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయంలో తమ వంతు భక్తిగా అనేకమైనటువంటి వస్తు రూపేణా కానీ ద్రవ్య రూపంగా కూడా సమర్పించి ప్రతి ఒక్కరూ ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. వారిని కూడా శ్రీ ఆది వెంకటేశ్వర స్వామి వారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా చూస్తారని భావిస్తున్నాం. అలాగే ఇక్కడ స్వామివారి ఆలయం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా త్వరలో మొదలవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి ప్రతి శనివారం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీవారి పాదసేవనం కూడా ఇక్కడ ఎంతో చక్కగా ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి చేసుకోవడం జరుగుతోంది. ఈ పాదసేవనంలో తమ కోరికలు తీరాయని ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అదే ఇక్కడ స్వామివారి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాదసేవలో తరించుకుంటున్నారు. సపాదివారి స్వామివారి పాదసేవలో తరించుకుంటడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ స్వామివారికి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మనకి తులాభార కార్యక్రమం, స్వామివారికి వాహన పూజా కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ గోశాలలో ఆవులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది గోసేవకుడి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొని తరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చల్లని చూపులు సదా అందరిపై ప్రసరించి అభిష్టి సిద్ధి కలగాలని అభిలాషిద్దాం. మరో వీడియోలో మరో ఆలయాన్ని సందర్శిద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.